వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు, ప్రకటనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దూకుడుగా వ్యవహరించడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేయడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. ఇరాన్ మరోసారి నౌకలపై దాడి చేస్తే ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై బాంబులు వేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్లోని అణు స్థావరాలు, మిలిటరీ బేస్లపై B-1 లాన్సర్ బాంబర్లతో దాడులు చేయడానికి అమెరికా రంగం సిద్ధం చేస్తున్న వేళ ఇరాన్ అగ్ర నాయకత్వం కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. అంతేకాదు, తాజాగా ఇరాన్ అమెరికాకు సంచలన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామని బెదిరించింది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికా జాతీయ సంతాప దినాలు జరుపుకోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC ఈ మేరకు అమెరికాకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఈ పరిణామాలు పశ్చిమాసియా భద్రతకు పెను సవాల్గా మారాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇచ్చిన ఈ హెచ్చరికలు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ ద్వారా బయటపడ్డాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై 2001లో అల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన 9/11 దాడులను ఇరాన్ పరోక్షంగా ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఆ దాడిలో 2996 మంది ప్రాణాలు కోల్పోగా 25,000 మంది క్షతగాత్రులయ్యారు. ఆ విషాద ఘటనను గుర్తు చేస్తూ ఇరాన్ బెదిరింపుకు దిగడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ హెచ్చరికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన, అమెరికాను ఉలిక్కిపడేలా చేసిన పదం జాతీయ సంతాపం. అమెరికా గనుక దాడులకు దిగితే పశ్చిమాసియాలో ఉన్న వేలాది మంది అమెరికా సైనికులను తాము బలి తీసుకుంటామని ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. మా భూభాగంపై దాడికి ప్రయత్నిస్తే అమెరికా సైనికుల మృతదేహాలతో మీ దేశంలో జాతీయ సంతాప దినాలు ప్రకటించుకునే పరిస్థితి వస్తుందంటూ ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అంటే అమెరికాకు కోలుకోలేని స్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తామని ఇరాన్ బహిరంగంగానే తేల్చి చెప్పేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. అమెరికా బలగాలు హర్ముజ్ జలసంధికి దూరంగా ఉంటేనే అది భద్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తాము చమురు అమ్మకపోతే ప్రపంచంలో ఇంకెవ్వరూ చమురు అమ్మలేరని ఘాలిబాఫ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇది ప్రపంచ చమురు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో పాటు ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు క్లిష్టమైన మలుపు తీసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. గతంలో జో బైడెన్ పరిపాలనలో కొంత స్థిరత్వం కనిపించినా ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో ఇరాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్యలకు అవకాశం లేకుండా సైనిక ఘర్షణల దిశగా పనిచేస్తున్నాయి. గత 12 రోజులుగా హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతీకగా యుఎస్ సెంట్రల్ కమాండ్ టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేలా దాడులు చేశామని ప్రకటించింది. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి విఘాతం కలిగిస్తున్నాయి. చమురు సరఫరా మార్గమైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఇది పెట్రోల్ ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆంక్షలు తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే చాలా దేశాలు భయపడేవి. కానీ ఇరాన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా వార్నింగ్ ఇస్తుంది అంటే దానికి ప్రధాన కారణం వారి క్షిపణి వ్యవస్థ. ఇరాన్ దగ్గర వేలాది సంఖ్యలో లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్, సూసైడ్ డ్రోన్లు ఉన్నాయి. ఇరాన్ చుట్టుపక్కల అంటే ఇరాక్, సిరియా, జోర్డాన్, కువైట్ లాంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ బేస్లన్నీ ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ రేంజ్ లోనే ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఒకేసారి వేలాది క్షిపణులతో అమెరికా స్థావరాలపై విరుచుకుపడితే వాటన్నిటినీ గాలిలో అడ్డుకోవడం అమెరికా ఐరన్ డోమ్, పాట్రియాట్ డిఫెన్స్ సిస్టంలకు కూడా దాదాపుగా అసాధ్యం. అమెరికా మరియు ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఎకనామీని కూడా భయపెడుతున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన
హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. మరోవైపు ఈ టెన్షన్స్ ని క్యాష్ చేసుకుని ఇరాన్ తన అణుబాంబు తయారీని కూడా పూర్తి చేసే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఉద్రిక్తతలు ఇరాక్, సిరియా, యెమెన్ వంటి పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఈ దేశాలు అంతర్గత పోరాటాలతో సతమతం అవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు పెరిగితే ఆ ప్రాంతంలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుని శాంతి చర్చలకు మార్గం సుగమం చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. లేకపోతే ఈ ప్రాంతంలో పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు కూడా ఇరాన్ ఇలాగే తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో జాతీయ సంతాపం లాంటి భారీ పదాలు వాడుతూ బెదిరిస్తూ ఉండడం చూస్తుంటే గల్ఫ్ లో ఏదో ఒక పెను విధ్వంసం జరగబోతుందని స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్ర ముప్పుగా మారాయి. హర్ముజ్ జలసంధిలో చమురు రవాణాకు ఆటంకం ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఖాయం. ఇరు దేశాలు సంయమనం పాటించి దౌత్యపరమైన పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పశ్చిమాసియాలో మరింత సంక్లిష్ట పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని పరీక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి.